హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఎగ్ కర్రీ అండి. చాలా సూపర్గా, చాలా ఈజీగా, ఫాస్ట్గా అయిపోయే ఈ ఎగ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. సో ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. కర్రీ కోసము స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ కాస్త వేడెక్కాక ఇందులో కొన్ని జీలకర్ర ఆవాలు తీసుకొని వేసుకోవాలి. ఇవి కాస్త చిటపటలాడాక ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలను అయితే తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ కర్రీకి ఈ విధంగా కట్ చేసుకుంటేనే టేస్ట్ బాగా ఉంటుందండి. సో ఒక్కసారి అలా ఫ్రై చేసుకొని ఇందులో కాస్త సాల్ట్ అయితే వేసుకుందాము. సాల్ట్ వేసుకున్నామంటే కాస్త త్వరగా ఫ్రై అవుతాయి ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు ఒక 2 మినిట్స్ దాకా వెయిట్ చేసి ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా పసుపు అయితే వేసుకొని ఒక్కసారి అలా కలుపుకొని ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది పచ్చివాసన పోయేదాకా. అల్లం వెల్లుల్లిపాయ పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాలను అయితే వేసుకుందాము. మీరు టమాటాలు ఏ విధంగా కట్ చేసుకున్నా నో ప్రాబ్లం, ఎందుకంటే మగ్గిపోతాయి కాబట్టి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ అంత కారం పొడి, రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ అంత ధనియాల పొడి, ఇంకా కాస్త కొత్తిమీర వేసుకొని ఒక్కసారి అలా కలుపుకుందాము. ఇలా కలుపుకొని ఈ టమాటాలు బాగా మగ్గేంత వరకు వెయిట్ చేయాలి. ఇదిగోండి, మనం తీసుకున్న టమాటాలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో మనము ఒక గ్లాస్ దాకా వాటర్ అయితే వేసుకుందాము. ఈ వాటర్ ఇలా వేసుకొని కాస్త కలుపుకుందాము. ఒకసారి ఇలాగా బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని బాయిల్ చేసుకుందాము. ఇదిగోండి, బాగా కర్రీ బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనం ఉడకపెట్టిన ఎగ్స్ అయితే తీసుకుందాము. ఈ ఎగ్స్కి అన్నిటికీ ఇలా ఘాట్లు అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని అన్ని ఎగ్స్ని ఈ కర్రీలో వేసేసుకుందాము. నేనైతే 5 ఎగ్స్ దాకా తీసుకున్నానండి. ఇలా వేసుకొని ఘాట్లు పెట్టుకుని ఎగ్స్ కనుక కర్రీలో వేసుకుంటే దాని ఫ్లేవరు, ఉప్పు, కారం అన్నీ ఎగ్స్కి పట్టుకొని ఎగ్స్ చాలా టేస్టీగా ఉంటాయి. కర్రీలో చాలా సూపర్గా ఉంటుంది మనం తింటుంటే కూడా. సో ఇలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ దాకా. ఇదిగోండి, ఆయిల్ అంతా పైకి తేలింది. సో ఇప్పుడు మన కర్రీ అయితే బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో చూసారు కదండి, చాలా టేస్టీగా, చాలా సూపర్గా ఉండే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని చాలా ఈజీగా మీరు కూడా మీ ఇంట్లో చేసుకోవచ్చు. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.